హాయ్ హలో వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ. పల్లూస్ ఎంబ్రాయిడరీ మెయిన్ బ్రాంచ్ అయిన హెడ్ ఆఫీస్ నర్సరావుపేట నుంచి అయితే నేను మాట్లాడుతున్నానండి. నా పేరు సంధ్య. సో మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు దానివల్ల మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, నష్టం, ఇవన్నీ చూసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. చాలా డౌట్స్ కూడా ఉంటాయి. సక్సెస్ఫుల్ గా మన బిజినెస్ ని అయితే ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అనే కొన్ని కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉంటాయండి. అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాము. ఎందుకంటే నేను ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో అయితే ఈ బిజినెస్ అయితే చాలా డెవలప్మెంట్ గా ఉంటుంది అనమాట. చాలా సక్సెస్ఫుల్ గా కూడా రన్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ. సో మనకి చదువుతో ఎటువంటి సంబంధము లేదనమాట. ఇంట్లోనే ఉంటూ, ముఖ్యంగా మహిళలు అంటే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటూ మేము కూడా ఎంతో కొంత ఎర్న్ చేయాలి, సపోర్ట్ గా ఉండాలి అన్న ఆలోచనతో మహిళలు చాలా మంది ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ బిజినెస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేం బిజినెస్ అని ఆలోచిస్తున్నారా? సో అదేం లేదండి, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర బేసిక్ మోడల్ నుంచి హై ఎండ్ మోడల్ వరకు మన దగ్గర అయితే అవైలబుల్ లో ఉన్నాయి పల్లూస్ వారి దగ్గర. సో ఇప్పుడు ఆ బేసిక్ మోడల్ నుంచి హై ఎండ్ మోడల్ వరకు నేను మీకు చూపిస్తాను. ప్రాసెస్ ఏంటి, అది మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలి, మనకి చదువు రాదు కదా మరి అది ఎలాగా అనేది కూడా, అలాంటి డౌట్స్ కూడా అవసరం లేదనమాట. చదువుతో ఎలాంటి సంబంధం లేకుండా ఈజీగా రన్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి క్లియర్ గా అసలు ఆ మిషన్ ఏంటి, మనం ఎలా వర్క్ చేసుకోవాలి, ఎంత సంపాదించుకుంటాము అనే డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను. సో నేను మీకు చెప్పాను కదండి, బేసిక్ మోడల్ అనేది మన దగ్గర ఉన్న వాటిలో ఇది స్టార్టింగ్ బేసిక్ మోడల్ అన్నమాట. ఇది వచ్చేసి క్లాసిక్ మోడల్. ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 20x32 అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఏ మిషన్ తీసుకున్నా కూడా ఫ్రేమ్ సైజ్ వచ్చేసి సేమ్ గా ఉంటుంది. సో 12 నీడిల్స్ మిషన్ అండి. 12 నీడిల్స్ ఉంటాయి అన్నమాట ఈ మిషన్ కి వచ్చేసి. సో మనకి వర్క్ అనేది చూసారు కదా ఎంత నీట్ గా వస్తుందో, చూడడానికి ఎంత చక్కగా ఉందో. సో థ్రెడ్స్ అనేది ఈ విధంగా దీనికి సెట్ అయి ఉంటాయి. ఈ మిషన్ కి ట్యాబ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనం ఇందులో 4 ఆప్షన్స్ అయితే ఈజీగా రన్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎవరికైనా మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ నేను నర్సరావుపేట అని చెప్పాను. మన దగ్గర ఇలాంటివి 10 చోట్ల 10 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం కొంచెం వీడియోలో ముందుకెళ్ళిన తర్వాత నేను అవి కూడా ఎక్కడ ఉన్నాయో చెప్తాను అనమాట. బేసిక్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి ఇది ఆర్టీఎం బటర్ఫ్లై మోడల్ అండి. ఇది మిషన్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ అన్నమాట. ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 20x32, 12 నీడిల్స్. సేమ్ మనకి ముందు మిషన్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. మనం ట్యాబ్ ఆపరేట్ చేసుకునే విధానం కూడా సేమ్ గా ఉంటుంది. అండ్ 12 నీడిల్స్ థ్రెడ్స్ కూడా అదే విధంగా సెట్ చేసి ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర 10 చోట్ల 10 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను కదండి. నర్సరావుపేట మెయిన్ బ్రాంచ్ అన్నమాట. హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, కరీంనగర్, గుంటూరు, వైజాగ్, విజయవాడ అండ్ బెంగళూరులో కూడా స్టార్ట్ చేసామండి. సో ఈ 10 చోట్ల మీరు ఎక్కడున్నా కూడా, నియర్ బై ఉన్నా కూడా మీరు వెళ్ళి స్టోర్ కి విజిట్ చేసి, మీరు అంటే మిషన్ తీసుకున్నా తీసుకోపోయినా కూడా మీకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. మిషన్ తీసుకోండి తీసుకోకపోనివ్వండి, ముందైతే వచ్చి మీరు డైరెక్ట్ గా చూసుకుంటే అది వేరనమాట. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు ఏంటి అనేది, ఈ బిజినెస్ ఏంటి అనేది క్లియర్ గా చెప్తారు. ఎలా రన్ చేసుకోవాలి, ఎంత వస్తుంది అనేది. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ 10 చోట్ల ఏ బ్రాంచెస్ మీరు నియర్ బై పక్కన అంటే ఊర్లో ఉన్నా కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. సో క్లియర్ గా ఈ మిషన్ గురించి అయితే ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మూడోది వచ్చేసి మనకి మెయిన్ మోడల్ అండి. ఇది హెవీ బాడీ అన్నమాట. ప్రో డిస్ప్లే వస్తుంది. A15 Pro అన్నమాట. ఇది నేమ్ వచ్చేసి. ఇది ఎందుకే మనకి మెయిన్ మోడల్ అని నేను చెప్తున్నాను అంటే, మిగిలినవన్నీ కూడా బెస్టే కానీ కొంచెం వెయిట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. హెవీ బాడీ అన్నాం కదా, ఆ మిషన్ కి ఈ మిషన్ కి కొంచెం డిఫరెన్స్ అన్నమాట. అది కూడా వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. వర్క్ అనేది సేమ్ గా ఉంటుంది. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. సేమ్ 12 నీడిల్స్ తో వస్తుంది అనమాట. ఫ్రేమ్ సైజ్ కూడా 20x32నే. దీనికి కూడా సేమ్ థ్రెడ్స్ అనేవి ఈ విధంగానే సెట్ చేసి ఉంటాయి. మోడల్ మొత్తం ఓన్లీ ఒక వెయిట్ మాత్రమే కొంచెం మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం ఉంటుంది. మోడల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను 3 మోడల్స్ చెప్పాను కదా, ఒక్కొక్క బాడీ విధానం వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది. అంతకు మించి ఇంకేం డిఫరెన్స్ ఉండదండి. మనమైతే ఇది మెయిన్ మోడల్ అని చెప్పుకుంటాము. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న సింగిల్ హెడ్ మోడల్స్ అన్ని చూపించానండి. ఇంక ఇవే కాకుండా కొంతమంది అడుగుతారు, మేడం డబుల్ హెడ్ మిషన్స్ అనేవి మన దగ్గర లేవా అని చెప్పేసి. మన దగ్గర డబుల్ హెడ్ కూడా అవైలబుల్ లో ఉందండి. ఇవి ఎలాంటి వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తుంటారంటే, టైలరింగ్ వాళ్ళ బిజినెస్ బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే, టైలరింగ్ బిజినెస్ అంటే వాళ్ళకి వర్క్ అనేది క్లాత్స్ బాగా వస్తాయి అన్న వాళ్ళు డబుల్ హెడ్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకోటి బోటిక్స్ రన్ చేసుకున్న వాళ్ళు అంటే ఫ్యాషన్ డిజైన్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు డబుల్ హెడ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే సింగిల్ హెడ్ కూడా చేస్తారు, కానీ వాళ్ళకి వర్క్ బిజినెస్ బాగుంది అంటే డబుల్ హెడ్ అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అది అందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే, మనకి ఎట్ ఏ టైం ఒక 1 టైంకి వచ్చేసేసి 2 హ్యాండ్స్ మనం ఒకేసారి అయితే వేసుకోవడం జరుగుతుంది. ఇంకా మిగిలినంతా మళ్ళీ మనం ఫ్రేమ్ చేంజ్ చేసుకొని చేసుకోవడమే అనమాట. సో మనకి ఫస్ట్ ఈ మిషన్స్ అన్ని చూసిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఈ మిషన్స్ అనేవి మనం
పర్చేసింగ్ అనే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అంటే ట్రైనింగ్ అనేది అది పెయిడ్ ట్రైనింగ్ ఉంటుందా లేకపోతే ఫ్రీగా ఇస్తారా అనే డౌట్ కూడా ఉంటుంది అనమాట. సో పర్చేస్ ప్రాసెస్ వచ్చేసి ఒకటి మన దగ్గర పల్లూస్ లోని ఈఎంఐ ఆప్షన్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈఎంఐ కూడా మన దగ్గర వద్దు, మేము డైరెక్ట్ గా పేమెంట్ మొత్తం మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుందాము అనుకున్న వాళ్ళకి ఇక్కడ పల్లూస్ నుంచి మీకు కొటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కొటేషన్ తో మీరు బ్యాంక్ వెళ్ళిపోతే అక్కడ మీకు ఎప్పటికి అవుతుంది ఏంటి అనే ప్రాసెస్ వాళ్ళు చెప్తారనమాట. సో ఇంకా ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రీ ట్రైనింగ్ ఉంటుందండి. మీరు ఓన్లీ మన దగ్గర మిషన్ కి మాత్రమే పే చేసుకుంటే చాలన్నమాట. ఇంకా మీకు సర్వీస్ కి కానీ దీనికి కానీ ఎటువంటి ఒక ₹1 కూడా మీకు పే చేసే పని లేదు. సర్వీస్ కి వచ్చేసి 2 ఇయర్స్ అయితే సర్వీస్ ఫ్రీగా ఉంటుంది అండ్ మిషన్ కి వచ్చేసి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. సో మీరు ఇక్కడ 10 బ్రాంచెస్ నేను చెప్పాను కదండి, ఈ 10 చోట్ల మీరు ఎక్కడ ఉన్నా సరే, నియర్ బై ఉన్నా సరే ఒకసారి బ్రాంచ్ కి వెళ్ళేసి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఒకవేళ తీసుకునే ఆలోచన ఉన్నా కూడా మీరు ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఫస్ట్ నేర్చుకోండి. అంటే మాకు ట్రైనింగ్ అనేది లేకుండా మేము మిషన్ కొనుక్కొని ఏం చేసుకోవాలనే భయమే చాలా ఉంటుంది అంత అమౌంట్ పెట్టే అప్పుడు. సో మీ ట్రైనింగ్ అనేది తీసేసుకొని మొత్తం నేర్చుకున్న తర్వాతే మీరు మిషన్ అనేది తీసుకోండి. లేదు అంటే మనకి మీరు మిషన్ బుక్ చేసుకున్న డెలివరీ రోజు డెలివరీ పర్సన్స్ వస్తారు. ఆ రోజు కూడా మీకు వాళ్ళు 3 అవర్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కూడా మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ డే కూడా వాళ్ళు మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో మన మిషన్ తీసుకుంటే మనకి మిషన్ తో పాటు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, యాక్సెసరీస్ అనేది ఒక డౌట్ కూడా ఉంటది అనమాట. అది వచ్చేసి ఫ్రేమ్ సెట్స్, టూల్ కిట్, యూపీఎస్, పేపర్ రోల్, బాబిన్ మిషన్, బాబిన్ కేస్, బాబిన్ సెట్స్, థ్రెడ్స్ 24 థ్రెడ్స్ వస్తాయి అండ్ జరీస్ వచ్చేసి 4 వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ తీసుకునే వాళ్ళకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే మెయిన్ గా ఈ వర్క్ అనేది మనం ఎలా చేసుకోవాలి, ఏంటి బ్లౌజెస్ అనేవి మీరే ఇస్తారా లేకపోతే మేమే చూసుకోవాలా అనేవి నాకు కొంచెం కామెంట్స్ వచ్చినాయండి. సో ఈ వర్క్ మీద మనం డైలీ ఎంత సంపాదించుకుంటాం, మంత్ కి మనం ఎంత అయితే ఎర్న్ చేసుకుంటాం అనే డౌట్ అయితే మెయిన్ గా ఉంటది అనమాట. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ముందు ప్రాఫిట్ అనేది చూసుకుంటారు, లాభ నష్టాలు అన్ని చూసుకుంటారు కదా. సో వాళ్ళకి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే రోజుకి మనం ఎంత సంపాదించుకుంటాం, అసలు ఈ బిజినెస్ ద్వారా మంత్ కి మనకి ఎంత వస్తుంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిజైన్ ఉందండి, ఇదైతే వచ్చేసి మనకి కొంచెం హెవీ వర్క్ అన్నమాట. ఈ వర్క్ వేసుకొని మీరు ఈజీగా దీనికి 1200 అయితే ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ అయితే మీరు రోజుకి వచ్చేసి 2 బ్లౌజెస్ అయితే కంప్లీట్ గా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మీ యొక్క సమయాన్ని ఎక్కువ ఈ వర్క్ మీదే మీరు స్పెండ్ చేయగలిగితే ఇంకా 3 బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. లేదు మేము నార్మల్ బ్లౌజ్ వేసుకున్నాము అనుకున్నారనుకోండి, దానికి ఎంత ప్రైస్ చార్జ్ చేస్తారంటే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి మనకి సింపుల్ వర్క్ అన్నమాట. ఈ సింపుల్ వర్క్ కి ఏంటంటే మీరు 600, 700, 500 నుంచి తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఇలాంటి నార్మల్ బ్లౌజ్ అయితే మీరు రోజుకి ఈజీగా 4 బ్లౌజెస్ అయితే వేసుకోవచ్చు అండి. సో దీన్ని బట్టి మీకు మంత్ ఇన్కమ్ అనేది ఉంటది అనమాట. ఇంకా బ్లౌజెస్ అంటే ఎలా మేడం, వర్క్ ఎట్లా అంటే మనకి టైలరింగ్ లేదు కదా అంటారు. టైలరింగ్ లేకపోయినా కూడా మీరు వర్క్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మీ ఓన్ బ్లౌజెస్ మీద స్టార్టింగ్ వేసుకోండి. మెల్లగా ఇప్పుడు మీ వర్క్ చూసి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి మీరు ఇట్లాంటి బ్లౌజెస్ తీసుకొచ్చుకొని స్టార్టింగ్ లో మన బిజినెస్ అనేది మనమే కొంచెం బయట ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం మీకు స్టార్టింగ్ ఒక బ్లౌజ్ అనేది మీకు వచ్చిందంటే మీ వర్క్ నచ్చి ఇంకా మీకు కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. అలా మన బిజినెస్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఓకే మేడం, మాకు మిషన్ ఇస్తున్నారు, మిషన్ తో పాటు ఏమేమి వస్తాయి అనేవి యాక్సెసరీస్ కూడా ఏమొస్తాయి అని చెప్పారు, రోజుకి ఎంత సంపాదించుకోవచ్చు అనేది కూడా చెప్పారు. కానీ ఇదంతా చేయాలంటే మన దగ్గర డిజైన్స్ ఉండాలి కదా. మరి డిజైన్స్ అనేవి ఎలా అని మీకు ఒక డౌట్ అయితే చిన్నది ఉంటుందండి. డిజైన్స్ కి మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు మిషన్ తీసుకునేప్పుడే మనం పెన్ డ్రైవ్ కి 5000 డిజైన్స్ అయితే మీకు ఇస్తాము. అండ్ ఎవ్రీ 2 months కి ఒకసారి మన కంపెనీ నుంచి న్యూ డిజైన్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. అవి వచ్చిన ప్రతిసారి మీకు ఫ్రీగానే మేము ఫార్వర్డ్ చేయడం అయితే మీ మెయిల్ కి పెట్టడం జరుగుతుంది. డిజైన్స్ గురించి మీరు ఎలాంటి థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ మిషన్స్ ఇవన్నీ చూపించాను కదా, మనకి మెయిన్ వర్క్ జరగాలంటే మనకి కొంత ఆపరేటింగ్ అయితే మెయిన్ కదా ఇందులో. సో నేను మీ కిందకు ఒక పాయింట్ చెప్పాను, చదువుతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఈజీగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనేది. అది ఏ విధంగా అనేది చూపిస్తాను, ఒకసారి దగ్గర చూపించరా. మనకి ఉన్న ఈ 4 ఆప్షన్స్ లోనే మనకి వర్క్ అనేది మెయిన్ మనకి వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ లో వచ్చేసి మనం ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాము. సెకండ్ ఆప్షన్ లో వచ్చేసి మన ఒక డైరెక్షన్ ని చేంజ్ చేసుకుంటాము, ఇంకా అంతవరకే ఉంటది అనమాట. థర్డ్ ఆప్షన్ లో వచ్చేసి మనం కలర్స్ అనేవి సెట్ చేసుకుంటాం. అది ఆటోమేటిక్ లో అయితేనే మనకి థర్డ్ ఆప్షన్ తో పని ఉంటుంది. లేదు మనం మాన్యువల్ లో పెట్టుకుంటామంటే అసలు థర్డ్ ఆప్షన్ తో పని లేదు. ఫోర్త్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా మన డిజైన్ అనేది మనకి ఇక్కడ హ్యాండ్ వర్క్ అనేది చేస్తుంది కాబట్టి ఇది ఆల్రెడీ హ్యాండ్ అనేది లాక్ అయిపోయింది డిజైన్. సో ఇది చూపిస్తుంది మన డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోయి మన ఫ్రేమ్ సైజ్ చూసుకొని ఎక్కడ హ్యాండ్ అనేది ఎక్కడ, బ్యాక్ నెక్ అనేది ఎక్కడ అనేది ఫ్రేమ్ చూసుకొని మనం కలర్ ఏ కలర్, థ్రెడ్ కలర్ ఏంటి అనేది చూస్ చేసుకొని ఈ నీడిల్స్ లోకి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటే మనం వర్క్ అనేది ఈజీగా రన్ చేసుకోవచ్చు. సో మిషన్ తీసుకునే వాళ్ళకి ఫస్ట్ మెయిన్ గా వచ్చే డౌట్ ఏంటంటే సర్వీస్ కి సంబంధించండి. మన దగ్గర సర్వీస్ కి అయితే ఎలాంటి ఇబ్బంది
మీకు సర్వీస్ ప్రాబ్లమ్ ఏదన్నా అయితే మీరు కాల్ చేసిన వెంటనే వితిన్ 24 అవర్స్లో మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ అది కాక సర్వీస్ పర్సన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఫోన్లో అయిపోయే సర్వీస్ ప్రాబ్లమ్ అయితే వాళ్ళు ఫోన్లోనే క్లియర్ చేస్తారు. లేదు అంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా వాళ్ళు క్లియర్ చేస్తారు. ఈ రెండింటికి అవ్వని టైంలో అయితే మీకు సర్వీస్ పర్సన్ అనేది 24 అవర్స్లో మీ ఇంటికి వచ్చి మీ మిషన్ యొక్క సర్వీస్ ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ బిజినెస్ గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అన్నా కూడా స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ నేను చెప్పిన ఈ బిజినెస్ అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ది బెస్ట్ అని అయితే చెప్పగలను. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.